వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం, రాష్ట్రంలో రాజకీయ తుఫాను భారీగా మొదలయ్యింది. 13వ తేదీన తీరాన్ని చేరబోతోంది. అందులో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు చెదురుమదురు సర్వేలన్నీ కూడా వివరాలు వెల్లడించేశాయి ఎవరి వైపు ఉన్నాయనేది. అయితే రాజకీయంగా ఉన్న వాతావరణం భీకరంగా మారబోతోంది అంటూ ఇక ఆఖరి ప్రమాద హెచ్చరికని జారీ చేశారు ఎన్నికల కమిషన్ వారు. ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి ఆఖరి ప్రమాద హెచ్చరిక ఏంటి అంటే, దయచేసి మీరందరూ విజ్ఞతతోటి ఓటు వేయండి. నోటుకో, నోటి మాటకో, బాటిల్ మూతకో, కోడికో, కోడి గుడ్డుకో, వీటికి కాదు, మీ గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ తరాల భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండి, ఓటు హక్కుని వినియోగించుకోండి అని స్పష్టం చేస్తూ ఆఖరి ప్రమాద హెచ్చరికని విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు. సో దీంట్లో భాగంగా బయట ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏ కూటమి సర్వే తీసుకున్నా, కూటమికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు అనేక సర్వేలు వచ్చాయి. దాదాపు 18 నుంచి 20 పైగా సర్వేలు వచ్చాయి. ఏ సర్వే తీసుకున్నప్పటికీ కూడా కూటమిదే విజయం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇది మీరు నమ్మకపోతే ఆఖరి ప్రమాద హెచ్చరిక ఎగరేసినా కూడా మేము అటువైపే ఉంటాము అంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు, మీతో పాటు రాష్ట్రాన్ని కూడా కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. అయితే దేవుడున్నాడు, స్క్రిప్ట్ ఆల్రెడీ ముందే రాశాడు, కూటమిదే విజయం అని చెప్పి స్పష్టం చేస్తున్నాడు. ప్రకృతి కూడా అలాగే సహకరిస్తోంది. సో మొత్తం ఉన్నటువంటి సర్వేలు ఏది చూసినా సరే, ఇండియా టుడే సర్వే 119 కూటమి, 56 వైసీపీ. సిఎన్ఎన్ 126 కూటమి, 49 వైసీపీ. ఏబీపీ న్యూస్ 140 కూటమి, 35 వైసీపీ. న్యూస్ ఎక్స్ 125 వర్సెస్ 50. ఇండియా టీవీ 121 వర్సెస్ 54. జీ న్యూస్ 129 వర్సెస్ 46. ఆర్టీవీ రవిప్రకాష్ 111 వర్సెస్ 63. బిగ్ టీవీ 116 వర్సెస్ 59. అలాగే రవిప్రకాష్ దాంట్లో ఒకటి కాంగ్రెస్ కి టైట్ ఫైట్ కూడా వెళ్ళబోతోంది. పైనీర్ వ్యూ లాజిస్టిక్స్ 126, 33, 16 టైట్ ఫైట్. సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైటన్మెంట్ లక్నో వారు చేసినటువంటి దాంట్లో 145 కూటమి, 30 జగన్మోహన్ రెడ్డి. రైజ్ సర్వే 108 నుండి 120 కూటమి, 41 నుంచి 54 వైసీపీ, 30 స్థానాల్లో భారీ ఫైట్. సిపిఆర్ సర్వే 126, 49. పోల్ పల్స్ 98, 104, 54, 60, 23 టైట్ ఫైట్. పోల్ స్ట్రాటజీ గ్రూప్ 120 టు 130 కూటమి, 45 నుంచి 55 వైఎస్ఆర్సీపీ. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ 90 నుంచి 105 కూటమి, 67 నుంచి 70 వరకు వైఎస్ఆర్సీపీ. వన్ భారత్ 126 నుంచి 130 కూటమి, 35కి పరిమితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, 10 నుంచి 14 టైట్ ఫైట్. పీపుల్స్ రైట్ 156 కూటమి, 19 వైసీపీ. పీపుల్స్ పల్స్ 139 కూటమి, 36 వైసీపీ. పీపుల్స్ ఒపీనియన్ 146, 29, 146 కూటమి, 29 వైసీపీ. ఆల్ ఇండియా పీపుల్ సర్వే 150 కూటమి, 24 వైసీపీ. పవర్ తెలుగు 151 కూటమి, 24 వైసీపీ. రాకెట్ న్యూస్ సర్వే 152 కూటమి, 23 వైఎస్ఆర్సీపీ. ఓపెన్ టాక్ సర్వే 164 కూటమి, 11 వైసీపీ. పాప్కార్న్ మీడియా సర్వే 151 కూటమి, 24 వైఎస్ఆర్సీపీ. సరే, పవన్ కృష్ణమూర్తి కూటమి వైపా లేదంటే వైఎస్ఆర్సీపీ వైపా అంటే రెండింటి వైపు కాదు, నేను ప్రజల వైపు. మరి నేను చేసినటువంటి సర్వే వివరాలు కూడా చెప్పాలిగా. అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. నేను ఇక్కడ అంకెలు చెప్పట్లేదు, కాస్త గడ్డి కూడా పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ఆఖరి ప్రమాద హెచ్చరిక అని చెప్పాను కదా. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. ఇక్కడ రాష్ట్రంలో రోడ్లు వేసారా? రాష్ట్రంలో తాగడానికి మంచినీళ్లు దొరుకుతున్నాయా? రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి బాగుందా? ప్రజలందరికీ కూడా ఆరోగ్యం మంచిగా అందుతోందా? రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయా? రాష్ట్ర యువత ఉపాధి కల్పన జరిగిందా? రాష్ట్ర యువతకి స్వయం ఉపాధి పథకాలు ఏమన్నా ప్రవేశపెట్టారా? రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు విదేశీ విద్యని అందించగలిగారా? ఉపాధ్యాయుల కొరత తీరిందా? ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయా? ఎక్కడా జరగలేదు. మరి ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ? ఓ సారీ, మరి బటన్ నొక్కాడు కదా. బటన్ నొక్కాడు కాబట్టి ఓటేయాలి అనుకుంటే నేను కూడా నొక్కుతాను బటన్. 100 సార్లు కదా, 1,00,000 సార్లు నొక్కుతా. వేస్తారా ఓటు? సీఎం కుర్చీలో కూర్చుని బటన్ మాత్రమే నొక్కుతా, ఏమీ చేయను. వేస్తారా ఓటు? 14 లక్షల కోట్ల అప్పుకి తీసుకెళ్ళింది ఈ ప్రభుత్వం. వెయ్యాలా ఓటు? ఆ వడ్డీలు కట్టాల్సింది మనమే, అప్పులు తీర్చాల్సింది మనమే.
మన ఆదాయాలు మాత్రం బెత్తెడు, అప్పులు అలా పెరుగుతూ పోతున్నాయి. సామాన్యుడి బతికేమైంది? జగన్మోహన్ రెడ్డికి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి విశాఖలో ప్యాలెస్ కట్టాడు. దాన్ని మరి లీజుకి ఇచ్చేసారో ఇంకోటో తెలియదు. రేపు పొద్దున్న లీజ్ అగ్రిమెంట్లు ఇవన్నీ కోర్టు ఏంటంటే మన సిఆర్డిఏ చట్టం లాగా పకడ్బందీగా చట్టం చేసి పెట్టారనుకోండి, అందులోనే ఉంటాడు ఆయన. అప్పుడు కనుక ప్రజలు తిరగబడకపోతే, చెప్తున్నాను కదా, చిన్నప్పుడు మా నాన్న తాటి మొక్కని పీకి కొడవలతో మధ్యలో కోసి సన్నగా చేసి ఫ్యాట్ అని కొట్టేవాడు హోంవర్క్ చేయకపోతే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఓటేసారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ వదిలి అక్కడ వైజాగ్ వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన ఉన్నాడు అంటే లీజ్ పేరుతోటి, ఎవరైతే ఓటేసారో వాళ్ళందరినీ మా నాన్న నుంచి పంపిస్తా తాటి మొక్కలు ఇచ్చి. జోక్ కాదండి, సీరియస్గా చెప్తున్నాను నేను. రాష్ట్రం గురించి ఆలోచించండి కాస్త. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి. ఇలా కాదు. ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వం, భవిష్యత్తును దర్శించి భవిష్యత్తులో ఇది వస్తుంది, భవిష్యత్తులో ఇలా ఉంటే ఇలా ఉంటుందని చెప్పేటువంటి నాయకత్వం ఎవరైనా కావచ్చు, కావాలి మనకి. వీళ్ళందరూ మనని పాలించడానికి వచ్చేవాళ్ళు. అంటే మనమే వీళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాము, వీళ్ళంతటి వీళ్ళు రాలేదు, మనం మాత్రమే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాము. అలాంటప్పుడు మనం ఎంత పవర్ఫుల్ అండి? ప్రజలుగా మన ఓటు ఎంత పవర్ఫుల్? అలాంటిది వీళ్ళిచ్చే ఓటుకి, వీళ్ళిచ్చే నోటుకి, లేదంటే పొట్లానికి, గిఫ్ట్లకి, చీరలకి, క్రికెట్ కిట్లకి, బొట్టు బిళ్ళలకి, ముక్కు పుడకలకి, వీటిగా మన పవర్ మొత్తం లూజ్ అయ్యేది. మన అధికారాన్ని మనం కోల్పోవాలా దీనికి? ఆలోచించండి. ఆఖరి ప్రమాద హెచ్చరిక. ఇప్పటికైనా ప్రజలు తేరుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం. మన మధ్యన ఇక్కడ ఒక వీడియో చూశానండి, ఒక మిత్రుడు పెట్టారు. ఏంటంటే టెక్టోనియం ప్లేట్స్ అని ఉంటాయి మనకి భూగర్భంలో, టెక్టోనియం ప్లేట్స్ అన్ని కూడా అది కదలికలు జరిగి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక పార్ట్ కదిలితే భారతదేశం వైపు వచ్చేస్తుంది. భారతదేశం వైపు వచ్చినప్పుడు మనకి ముంబై, గోవా, మహారాష్ట్ర ఆ ఏరియాల్లో ఉన్నటువంటి ఈ నగరాలన్నీ కూడా మనకి మునిగిపోతాయి. అక్కడ భారీ స్థాయిలో మంచు కొండలు ఏర్పడతాయి హిమాలయాల్లాగా అని చెప్పాడు. వాస్తవమే, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, వాస్తవమే. కానీ 24లో ఈ ఆఖరి ప్రమాద హెచ్చరిక ఎగరేసిన తర్వాత కూడా ఇంకా మేము జగన్మోహన్ రెడ్డినే నమ్ముతాము, జగనన్ననే నమ్మి మేము ముందుకు వెళ్తామని మీరు అనుకున్నట్లయితే ఈసారి టెక్టోనియం ప్లేట్స్ కాదు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది విడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. వాస్తవం. సో ఆఖరి ప్రమాద హెచ్చరిక ప్రజలకి. మీ అధికారాన్ని 13వ తేదీన విజ్ఞతతోటి ఉపయోగించుకొని మరి మీ జీవితానికి మీరే కర్త కర్మ క్రియగా ఉండండి. వాళ్ళని కేవలం కస్టోడియన్స్ లా మాత్రమే ఉండనివ్వండి. భవిష్యత్తుని కాపాడండి. నమస్కారం, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.